Hi, hello friends. I am your friend M. Prashant. Welcome back to our channel Prashant Youngstars Creations. ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు మెన్సురేషన్ కోర్స్ గురించి మీరు వినే ఉంటారు. సో మెన్సురేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3D ఆబ్జెక్ట్స్, 2D ఆబ్జెక్ట్స్, 1D ఆబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే అసలు ఈ మెన్సురేషన్ యొక్క రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నది మీకు తెలుసా? అలానే మనం పై అని మనం చాలాసార్లు వాడతాం 22/7, 3.14 అని. అసలు ఈ పై ఈజ్ ఈక్వల్స్ 22/7 ఎందుకు, 3.14 అసలు ఎందుకు అన్న విషయాలు, అలాగే సర్కిల్ యొక్క ఏరియా πr² అంటుంటాం, కానీ అది πr² ఎందుకు, πr³ ఎందుకు కాకూడదు, ఇలా ప్రతిదానికి ఏరియాకి, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి, అలాగే వాల్యూమ్కి, అసలు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఆ రెండు సమానం ఎందుకు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలని నేను మీకు నేర్పించబోతున్నాను ఈ కోర్సులో. కాబట్టి ఈ కోర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ కోర్స్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా, ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయడం ద్వారా నేను కొత్తగా పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మెన్సురేషన్ కోర్సుని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అందులో నేను ప్రతి ఒక్కటి బేసిక్స్ నేర్పిస్తున్నాను. అలానే అసలు ఆ ఫార్ములాస్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ముందుగానే చెప్పినట్లు మనం ఏదైతే కోర్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ కోర్స్ యొక్క ఓవర్ వ్యూ మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. అంటే ఈ వీడియో చూసి అసలు మిగిలిన వీడియోస్ మీరు చూడొచ్చా చూడకూడదా అన్నది మీకు అర్థం కావడం కోసం, అసలు ఈ కోర్సులో నేను ఏమేమి చెప్పబోతున్నాను అన్నది ముందుగానే మీరు తెలుసుకోవడం కోసం నేను ఇదైతే చేస్తున్నాను. అంటే చాలామంది అంటే ఏం చెప్తానో అన్నది చెప్పకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు ఏం చెప్పబోతున్నాను, మీరేం నేర్చుకోబోతున్నారు అన్నది మీకు ముందుగానే తెలియజేసేటట్లు ఓవర్ వ్యూ ఆఫ్ ది కోర్స్ అనేది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యాక్చువల్లీ ఈ కోర్స్ అనేది నేను జూమ్ యాప్లో 7th month 2022 2వ తారీఖు నుంచి నేను 7వ తారీఖు వరకు జరపడం అయితే జరిగింది. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశాను 10th వరకు. సో టైమింగ్స్ వచ్చేసరికి 7:30 AM to 8:30 AM నేనైతే పెట్టడం జరిగింది. నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు, 9346323179. సో ఇది మన యాక్చువల్లీ నేను జూమ్ యాప్లో చేసిన కోర్స్ అనమాట. అయితే దీన్ని నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇది చాలామందికి ఉపయోగపడాలని. ఓకేనా? సో మరలా నేను జూమ్ యాప్లో కండక్ట్ చేయకుండా ఇలా ఈ విధంగా చాలామంది దీన్ని నేర్చుకుంటారనే ఆశతో నేను ఇదైతే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇప్పుడు ఓవర్ వ్యూ ఆఫ్ ద కోర్స్ గురించి నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో షెడ్యూల్ ఆఫ్ ది కోర్స్, అసలు ఈ కోర్స్లో నేను ఎలా ప్లాన్ చేశాను అన్నది నేను మీకు చెప్తాను. డే 1లో అంటే పార్ట్ 1 ఏం చెప్పబోతున్నానంటే ఓవర్ వ్యూ ఆఫ్ ది కోర్స్. అంటే ఇప్పుడు నేను చెప్తున్న దాన్నే ఓవర్ వ్యూ ఆఫ్ కోర్స్ అంటారు. అంటే అసలు ఈ కోర్సులో ఏముండబోతుంది అన్నది మీకు ముందుగానే దీని నుంచి మీకు అర్థమవుతుంది. డే 2 వచ్చేసరికి ఆరిజిన్ ఆర్ రూట్స్ ఆఫ్ మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ అనే చాప్టర్ లేదా మెన్సురేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మెన్సురేషన్ అనే కాన్సెప్ట్ యొక్క ఆరిజిన్ ఎక్కడుంది, దాని యొక్క రూట్స్ ఎక్కడున్నాయి అన్న దాని గురించి నేను మెన్షన్ చేయబోతున్నాను. అంటే ఈ మెన్సురేషన్ అనేది మనకు అర్థం కావాలంటే మొదట మనం దేన్ని నేర్చుకోవాలి, దీని యొక్క బేస్మెంట్స్ ఎక్కడున్నాయి, ఈ కోర్స్ మనం బాగా అర్థం చేసుకోవాలంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటి అన్నది నేను ఈ డే 2 సెషన్లో నేను చెప్పబోతున్నాను. అండ్ డే 3 అంటే పార్ట్ 3లో నేను ఏం చెప్పబోతున్నానంటే అప్టైన్ ద ఫార్ములాస్ ఫర్ 2-dimensional పారామీటర్ ఫార్ములాస్ అనమాట. అంటే అప్టైన్ ద ప్రూఫ్స్, ఏదైతే 2-dimensional ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈజ్ పెరిమీటర్ అండ్ ఏరియా. సో ఈ పెరిమీటర్కి, ఏరియాకి డిఫరెంట్ షేప్స్కి, 2D షేప్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అయితే అసలు అవే ఎందుకు ఫార్ములాస్ అన్న దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. దట్ ఈజ్ ఇన్ ద 3rd డే. ప్రతి ఫార్ములాకి నేను మీకు ప్రూఫ్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఉంటుంది. సో దట్ మీరు ఏం చేయొచ్చు అనంటే చాలా జాగ్రత్తగా విని ఆ ప్రూఫ్స్ తెలుసుకోవచ్చు అనమాట. మనందరికీ తెలుసు ఏంటి, ఫర్ సపోజ్ 2-dimensional ఆబ్జెక్ట్ స్క్వేర్ని తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్ యొక్క ఏరియా దగ్గరికి వచ్చేసరికి మనము సింపుల్గా అక్కడ ఏ ఉంటుంది, ఏ ఉంటుంది, రెండు సేమ్ సైడ్స్ కాబట్టి A² అంటాం అనమాట. కానీ అదే A² ఎందుకు అన్నది నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? తర్వాత 4th డే వచ్చేసరికి ఆప్టిమల్ ప్రూఫ్స్ ఫర్ ది
3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, అక్కడ ఆబ్జెక్ట్స్ అనేది రిపీట్ అయిపోయింది, అక్కడ పారామీటర్స్ అని పెట్టుకోండి. సో 3 డైమెన్షనల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయి అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అనమాట. ఈ మూడిట్ల గురించి డిస్కస్ చేస్తూ అవి అసలు ఏంటన్నది నేను చెబుతూ నేను ఏం చేయబోతున్నానంటే వాటికి కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, వాటికి కూడా ఈ మూడిట్లకి వేరు ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అన్నది విత్ ప్రూఫ్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇన్ డే 4 సెషన్. ఈ డే 4లో ఒకేసారి అయిపోతే అన్ని ఆబ్జెక్ట్స్కి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకే వీడియోలో చెప్పలేకపోతే పార్ట్ 4.1, పార్ట్ 4.2, పార్ట్ 4.3 అనే కాన్సెప్ట్ వైజ్ నేను వెళ్తాను అనమాట. అంటే మీకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ గురించి చెప్పడానికి కొంత టైం అయితే పడుతుంది కదా, అన్ని ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాలి ఒకే వీడియోలో చెప్పాలంటే నేను హర్రీబర్రీగా చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్క ఆబ్జెక్ట్ గురించి ఎందుకంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా చెప్పాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పాలి, వాల్యూమ్ చెప్పాలి. కాబట్టి ఈ మూడిట్ల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది. కాబట్టి నేను పార్ట్ 4.1 అలా నేను చెప్పడానికైతే ఇష్టపడుతున్నాను. అండ్ ఫైనల్ డే 5th ఏంటంటే ఆప్టిమైజేషన్ ఆఫ్ అబౌవ్ ఫార్ములాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు మనం ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నామో విత్ ప్రూఫ్స్ మనం నేర్చుకున్నామో ఆ ఫార్ములాస్ మనకి ఏదో ఒక ఉపయోగం ఉండాలి, రైట్? సో అది మనకి ఉపయోగకరంగా ఉండటం కోసం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మనకి యాక్చువల్గా సిబిఎస్లో అయితే మనకి 8th నుంచి 7th నుంచి కూడా మెన్సురేషన్ ఉంటుంది. అదే మన స్టేట్ సిలబస్ వచ్చేసరికి ఏముంటుందని అంటే మనకి 10thలో ఈ కాన్సెప్ట్ వస్తుంటుంది. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉపయోగించుకొని వాడు అడిగిన క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్నవి కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ చెప్తాను. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తాను. ఒక ప్రాబ్లం యొక్క స్కెలిటన్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. అండ్ డే 1 అంటే ఇదేనండి ఓవర్ వ్యూ ఆఫ్ కోర్స్ అని చెప్పాను కదా. సో ఈ ఓవర్ వ్యూ ఆఫ్ కోర్స్లో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే కంటెంట్ కవర్డ్ ఇన్ ద కోర్స్. ఈ కోర్స్లో ఏం కంటెంట్ కవర్ చేశానంటే ఫస్ట్ది ఆరిజిన్ ఆఫ్ మెన్సురేషన్. అసలు ఈ మెన్సురేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్న పాయింట్ నేను డిస్కస్ చేస్తాను. అలాగే డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. లెంత్, బ్రెడ్త్, హైట్, విడ్త్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటి గురించి మనం అందులో డిస్కస్ చేస్తాము. అలానే డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ గురించి ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆ డైమెన్షన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఫామ్ అయిన ఆబ్జెక్ట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ ఈజ్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 0 డైమెన్షనల్. సో ఇలా అనమాట ఈ ఆబ్జెక్ట్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ప్రూఫ్స్ ఫర్ ది ఫార్ములాస్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. 2D డైమెన్షనల్ తీసుకున్నా, 3 డైమెన్షనల్ తీసుకున్నా, 1 డైమెన్షనల్ తీసుకున్నా వాటికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, రైట్? సో వాటికి ఎగ్జాంపుల్స్ నేను కింద ఇచ్చాను చూడండి. పెరిమీటరు, ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. ఓకేనా? ఈ 5 వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాటి డిఫరెంట్ ఫార్ములాస్ అంటే నేను తీసుకున్న 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటే వాటికి ఫార్ములాస్ ఎలా వచ్చాయి ఆ ప్రూఫ్స్ కూడా నేను చెప్పబోతున్నాను. ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి ఇవి ఎలా వచ్చాయి, వీటి ప్రూఫ్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు నేను ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు వదలకుండా నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు ముందుగానే చెప్తున్నానంటే మీరు చూడాలా వద్దనేది మీకు ఇక్కడే డిసైడ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇవి తెలియకపోతే డెఫినెట్గా మీరు చూడాలనుకుంటారు, మీకు తెలిస్తే ఇక్కడ నుంచి క్విట్ అవుతారు. సో అందుకు నేను ఈ పాయింట్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ త్రూ దోస్ ఫార్ములాస్ అనమాట. ఏదైతే మనకి ఫార్ములాస్ ఉన్నాయో వాటి నుంచి ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ పెరిమీటర్ అని చూసారా. పెరిమీటర్ అంటే ఏం లేదండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ చుట్టూరు మనం తిరిగి ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫామ్ చేయగలిగితే దాన్నే మనం ఏమంటారంటే పెరిమీటర్ అంటారనమాట. ఇంగ్లీష్లో వచ్చేసరికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ వీ కెన్ కవర్ అరౌండ్ ద ఆబ్జెక్ట్ అన్నాని మనం పెరిమీటర్ అంటాం. ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఏదైతే మనం ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని మనం ఒక ప్లేస్లో పెట్టాలి కదా, ఆ ప్లేస్లో పెట్టినప్పుడు అది ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, దానికి ఎంత స్పేస్ అవసరం అవుతుంది అన్నదాన్ని ఏరియా అంటాము. లాటరల్ సర్ఫేస్ ఏరియానే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాము, దాన్ని LSA CSA అంటాము. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒకటే, ఆ పాయింట్ గుర్తుంచుకోండి. దాని డెఫినేషన్ ప్రకారం వచ్చేసరికి ఏమంటామనంటే మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి ఇది ఉంటుందన్నమాట. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. సో టాప్ని బాటమ్ని మనము కన్సిడర్ చేయకుండా వాటిని తీసేసి మనం ఏరియా కట్టామనుకోండి, దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. మనం ఆ టాప్ని బాటమ్ని వాటి ఏరియాస్ని కూడా కన్సిడర్ చేసి మనము టోటల్ ఏరియా కట్టామనుకోండి, దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు.
అండ్ ఫైనల్లీ వాల్యూమ్ వచ్చేసరికి ఏంటంటే మనం వాల్యూమ్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మనం తీసుకున్న ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్లో ఇంటర్నల్గా కొంత స్పేస్ ఉంటుంది. అంటే మనము ఆ ఇంటర్నల్ స్పేస్లో కొంత క్వాంటిటీని మనం ఉంచగలం అనమాట. అయితే ఎంత క్వాంటిటీని మనం ఆ ఆబ్జెక్ట్లో మనం పెట్టగలము అన్నదాన్ని మనం ఏమంటామంటే వాల్యూమ్ అంటాం. అంటే ద స్పేస్ ఇన్ బిట్వీన్, లేకపోతే ఆ లోపల ఉన్న స్పేస్ని మనం ఏమంటామంటే వాల్యూమ్ అంటాం. సో ఈ డిఫరెంట్ పారామీటర్స్ యొక్క ఫార్ములాస్ నేను డిస్కస్ చేయబోతున్నాను, వాటి ప్రూఫ్స్ కూడా నేను చెప్పబోతున్నాను. అలాగే ఆ ప్రూఫ్స్తో మీరు నేర్చుకుని తర్వాత ఫార్ములాస్తో మీరు ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అన్నది కూడా నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది మన మెన్సురేషన్ కోర్స్ గురించి ఓవర్వ్యూ. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నేను మొదటి స్లైడ్లోనే మీకు చూపించాను. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? అలా క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా కోర్స్ని అయితే కంటిన్యూ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడాలి. సో ఎంతమందికి మీకు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేసి చూడమని చెప్పండి. ఈ కోర్స్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్.